వెల్కమ్ టు యోయో టీవీ ఏపీ టైమ్స్. యోగా అండి, యోగం ఉన్న వాళ్ళే యోగా చేస్తారా? లేకపోతే కొంతమంది యోగా చేయటం వల్ల ఫలితం శూన్యం అని కొంతమంది అంటారు. కొంతమంది యోగా వలన చాలా ఫలితాలు ఉన్నాయని కొంతమంది అంటారు. నిజంగా మన శరీరానికి యోగా ఎంత అవసరం? ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో యోగా చేయగలుగుతామా? ఒకవేళ యోగా చేయాలంటే ఎలాంటి యోగా చేయాలి మనకున్న సమయంలో? దీంట్లో చాలా రకాల యోగాలు ఉన్నాయండి. దాంట్లో ఒకటి సహజ యోగా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి మాట విన్నా సహజ యోగా అంటున్నారు. నిజంగా ఈ సహజ యోగా అంటే ఏమిటి? ఈ సహజ యోగాని దాదాపు 20-25 సంవత్సరాల నుంచి నేర్చుకొని పాటిస్తూ అమలు చేస్తున్నటువంటి ఇద్దరు ఐటీ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారండి. వారి మాటల్లోనే దీని గురించి తెలుసుకుందాం. ఈ సహజ యోగాలో మొదటిగా ఉదయ్ శంకర్ గారండి, ఐటీ ప్రొఫెషనల్. తను దాదాపు 25 సంవత్సరాల నుంచి సహజ యోగా నేర్చుకుని ప్రాక్టీస్లో ఉన్నారు. సెకండ్ సుప్రజ గారండి, తను కూడా దాదాపు 10 to 15 ఇయర్స్ నుంచి తను కూడా ఈ సహజ యోగా చేస్తూ ఉన్నారు. తను కూడా ఐటీ ఎంప్లాయ్. వారి మాటల్లోనే ఈ యోగా అంటే ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మేడం, మీరు చెప్పండి, సహజ యోగా అంటే ఏంటి? అసలు మీరు ఎందుకు నేర్చుకున్నారు? మీరు ఎంతకాలం నుంచి యోగా చేస్తున్నారు? ఒక్కసారి మా ప్రేక్షకులకి. తప్పకుండా అండి. సహజయోగం అంటే సహ అంటే మనతో, జ అంటే జన్మించింది, యోగము అంటే కలయిక. మనతో పాటు జన్మించిన శక్తి ఒకటి కుండలిని శక్తి అని మన సాక్రం బోన్లో నిక్షిప్తమై ఉందండి. మీరు గమనించినట్లయితే చిన్నపిల్లల మాడు 1.5 సంవత్సరం వరకు దాదాపు పైకి కిందకి కొట్టుకున్నట్టుగా మీరు చూసుంటారు. అది ఎందుకు అలా కొట్టుకుంటుంది అంటే ఆ టైంలో చిన్నపిల్లలు చాలా ఇన్నసెంట్గా, అమాయకత్వంతో, చాలా సెల్ఫ్లెస్గా ఉంటారు. కోపము, ద్వేషం అలాంటివి లేకుండా ఉంటారు. దానివల్ల ఆ శక్తి అనేది భగవంతుని శక్తి, పవిత్రమైన శక్తి. ఆ శక్తి పిల్లవాడు తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు మన చక్రం బోన్లో నిక్షిప్తపడుతుందండి పరమ చైతన్యం ద్వారా. ఆ శక్తి ఎప్పుడైతే మనము క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటామో, కోపము, ద్వేషము ఇవన్నీ ఎప్పుడైతే మన లోపల డెవలప్ అవుతుంటాయో ఆ టైంలో నిద్రావస్థలోకి వెళ్ళిపోతుందన్నమాట. సహజయోగం ద్వారా మనతో జన్మించిన ఆ శక్తిని జాగృతం చేసుకొని భగవంతుని మన చుట్టూ ఉన్న కాస్మిక్ ఎనర్జీ అంటుంటాం కదా, మనల్ని నడిపిస్తున్నది ఒక శక్తి ఉంది. పంచభూతాల ద్వారానే మన శరీరం నిర్మించబడింది. పంచభూతాల సహాయంతోనే మనము జీవిస్తున్నాం. కానీ ఈ శక్తిని మనం నిద్రపుచ్చేసి ఆ శక్తిని పంచభూతాల్లో కలయిక లేకుండా మనం ఆ పంచభూతాల్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీలో ఉన్న ఆ విజ్డమ్ని, ఆ కైండ్ ఆఫ్ శక్తిని మనము గ్రహించలేకపోతున్నాం. సహజయోగం ద్వారా మన కుండలిని శక్తి జాగృతమయ్యి పరమ చైతన్యంతో అనుసంధానమయ్యి మన లోపల కాస్మిక్ ఎనర్జీ వెళ్ళిపోయి మన లోపల కొన్ని చక్రాలు, నాడులు నిక్షిప్తమై ఉన్నాయండి. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి మన లోపలికి వెళ్తుందో అప్పుడు 3 నాడులుగా, మెయిన్ 3 నాడులుగా 7 చక్రాలుగా, మనం సప్త చక్రాలు అంటుంటాం కదా, 7 చక్రాలుగా నిర్మించబడతాయి అన్నమాట. ఆ చక్రాల ద్వారా, నాడుల ద్వారానే మళ్ళీ కుండలిని శక్తి మన లోపల నుంచి జాగృతమయ్యి భగవంతుని శక్తితో కలుస్తుందన్నమాట. అప్పుడు మన లోపల భగవంతుడు ఇచ్చిన ఆ ఇనేట్ క్వాలిటీస్ అంటాం మనం. ఇనేట్ క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి అని అంటుంటాం. మన ఇంట్యూషన్ మాట్లాడింది అని అంటుంటాం కదా. ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ అన్నీ మన లోపల ఎన్లైటన్ అవుతాయన్నమాట. ఆ ప్రకాశవంతం అవడం వల్ల మనము శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా అండ్ స్పిరిచువల్గా కూడా మనం, ఆధ్యాత్మికంగా కూడా మనం బ్యాలెన్స్, సమతుల్యాన్ని పొందగలుగుతాం. నేను సహజయోగము చాలా అదృష్టం అండి. నాకు సహజయోగం దొరకటము, నాకు తెలిసిన ఒక ఆంటీ ద్వారా నాకు సహజయోగం గురించి తెలిసింది. మొదటి నుంచి నేను కొంచెం ఒక స్పిరిచువల్ పర్సన్ని. అట్ ద సేమ్ టైం ప్రతి చిన్నదాన్ని నేను అలా నమ్మేదాన్ని కాదు. సహజయోగము నాకు ఎక్స్పీరియన్స్ త్రూ చాలా ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను సహజయోగంలో ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఏముంది అని తెలుసుకోవాలి అనే ఒక ఆతృతతో నేను సహజయోగంలో స్థిరపడ్డానండి. 20 సంవత్సరాల నుంచి నేను సహజయోగం నేర్చుకుంటున్నాను. సహజయోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎంత నేర్చుకున్నా, ఎంత చేస్తున్నా కానీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుంటుంది. మన లోపల ముఖ్యంగా నేను అనుభవిస్తున్న ఆనందం ఏంటంటే అండి, ఫిజికల్గా చాలా రకాలుగా బ్యాలెన్స్ వస్తుంది. మెంటల్గా రియాక్షన్ అనేది ఉండదు మన దగ్గర. ఎమోషనల్గా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ
దాన్ని గ్రహించి ఏ టైంలో ఎక్కడ మనము బిహేవ్ చేయాలి, రియాక్ట్ అవ్వాలని చూసి మనం బిహేవ్ చేస్తాం అనమాట. ఇలాంటి సమతుల్యత ఉండడం వల్ల ప్రపంచంలో అందరూ కూడా స్ట్రెస్ అనేది లేకుండా ఉంటారు కదండి. అందుకే సహజయోగం చాలా ముఖ్యమైనది అని అందరం చెప్తున్నాం. ఓకే, ఉదయ్ శంకర్ గారు, మీరు సహజయోగా ఎంతకాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? దాని తర్వాత మీకు వచ్చినటువంటి అనుభూతులు ఏంటి? ఒక్కసారి మా ప్రేక్షకులకి. తప్పకుండా ముకుంద్ గారు, నేను సహజయోగా ధ్యాన ప్రక్రియని గత 25 ఏళ్ళగా చేస్తున్నాను. నేను 8వ తరగతిలో నాకు గుర్తున్నంత వరకు మొదలుపెట్టానండి. మన స్కూల్లో చదువుతున్న రోజుల్లో నేను స్టార్ట్ చేశాను సహజయోగా. అప్పటి నుంచి అప్పుడు మెయిన్ ఇంట్రెస్ట్ అంతా కూడా నాకు చదువు పైనే ఉండేది అప్పుడు. సో అమ్మ నాన్న వాళ్ళు చేసేవారు కాబట్టి వాళ్ళతో నేను స్టార్ట్ చేశాను. ఇది చేయంగా నాలో చాలా మార్పులు నేను పొందాను. ఎలా అంటే నా చదువు పరంగా నా కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ అయింది, నా మెమరీ పవర్ చాలా ఇంప్రూవ్ అయింది. ఒక గంటలో చదివే విషయాన్ని నేను అరగంటలో చదవగలిగాను. అది అర్థం అయ్యి నా బ్రెయిన్లో ఈజీగా నేను అది ఎవాల్యుయేట్ చేసుకోగలిగాను. సో ఆ శక్తి నాకు సహజయోగా ఇచ్చింది. అలానే నేను నా స్కూల్ డేస్ తర్వాత కాలేజ్ డేస్కి వచ్చాను, మంచి ఇంజనీరింగ్ చదివాను, ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగానికి కూడా వచ్చాను. సో నేను నాలో పరివర్తన చూశాను. నాలో స్వయంగా ఎంత పరివర్తన చూశానంటే నేను ఒక డైరెక్షన్లో కాకుండా ప్రతి డైరెక్షన్లో కూడా అనమాట. నేను నా వ్యక్తిగత ఉన్నతిని పొందాను. అంటే నేను ఇంత ఫ్రీగా నేను మాట్లాడేవాడిని కాదు. ఒకప్పుడు చాలా షైగా ఉండేవాడిని, ఇన్సెక్యూర్గా ఉండేవాడిని. బట్ ఇప్పుడు ఎంత నేను ధైర్యంగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను. ఏ పని చేసినా కూడా చాలా కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాలో చాలా జరిగిందండి. సో ఇప్పుడు నేను ఐటీలో చేస్తున్నాను. తెల్లారి లేస్తే ఐటీలో మాకు ఒత్తిడి చాలా ఉంటుందండి. మానసికంగా, శారీరకంగా, చాలామందికి ఆధ్యాత్మికంగా కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. సో ఆ ఒత్తిడి నుంచి రావడానికి మనం పొద్దున కేవలం 5-10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ధ్యాన ప్రక్రియ చేసుకున్నంత మాత్రాన చాలా అద్భుతం కలిగింది నాకు. నాకు తెలియని పవర్ నాకు బయట కనిపించినాయి. సో దీని ద్వారా నాకు సహజయోగాలో ఈ పవర్స్, ఈ చిన్న మెడిటేషన్ ప్రక్రియ ద్వారా నాకు చాలా పీస్ఫుల్నెస్ వచ్చింది. ఈ స్ట్రెస్ నుంచి మొత్తం పీస్ఫుల్నెస్ వచ్చేసి నేను బాగా వర్క్ చేయగలిగాను, కంపెనీకి ప్రాఫిట్స్ తేగలిగాను. అండ్ అందరు నలుగురితో ఉన్నప్పుడు, మన సోషల్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరితో ఆనందంగా నేను జీవించగలిగాను. తెల్లాలేస్తే అందరికీ ఏంటంటే ఈ ఒత్తిడికి గురవుతున్నారు. మన ఫ్యామిలీ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, బయట సోషల్ లైఫ్ అవ్వచ్చు. సో వీటన్నిటి నుంచి కూడా నేను స్వయాన, నాకు ఎవరు వచ్చి హెల్ప్ చేయకుండా, డాక్టర్ ఆయన వచ్చి హెల్ప్ చేయకుండా స్వయాన నేను వీటన్నిటి నుంచి బయటకు రాగలిగాను ఈ సహజయోగాలో. సో నాకు ఈ సహజయోగా ఈ 25 ఏళ్ళ జర్నీలో, ఇది ఇంకా చిన్న జర్నీ అనుకుంటా నేను, ఈ 25 ఏళ్ళ జర్నీలో నాకు ఒక బ్యూటిఫుల్ స్టేట్ని ఇచ్చింది. ఎంత పీస్ఫుల్నెస్ ఇచ్చిందంటే ఎప్పుడు ప్రతి నిమిషం కూడా ఒక ఆనందంలో జీవించాలి, వీటన్ని కష్టాల నుంచి మనం దూరంగా ఎలా బయటికి రావచ్చు, మన స్వయాన మనం ఎలా మనం కరెక్షన్ చేసుకోవచ్చు అనేది నాకు నేర్పించింది సహజయోగా. మీ ఎక్స్పీరియన్స్ చూస్తుంటే కొంచెం మాకు కూడా చేయాలనిపించే స్థితిలోనే ఉంది అది. కాకపోతే దానికన్నా వెళ్ళే ముందు దీని మీద చాలామందికి కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొంతమంది కన్ఫ్యూజన్ మోడ్లో కూడా ఉన్నారు. సహజ యోగా ధ్యానం అంటే ఏమిటి, అసలు అది ఎలా చేసుకోవాలి ఏంటి, ఒకసారి మేడం మీరు చెప్పండి. తప్పకుండా అండి. సహజయోగం చేయడానికి మనం ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు, ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన లోపల, ఇందాక చెప్పాను కదా నేను, నిక్షిప్తమైన శక్తి, అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో మన శక్తి ఉంది. మన లోపల చక్రాలు, నాడులు అనేవి ఉన్నాయి అని చెప్పాను. మనది ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టము ఆ చక్రాలన్నిటికీ కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క చక్ర ఒక్కొక్క శరీర భాగాన్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. ఇది తెలిసిన వాళ్ళు ఈ చక్రాలు, ఈ సహజయోగం చేయడం వల్ల ఈ చక్రాలు, ఏ చక్రాల్లో ప్రాబ్లం ఉంది, ఏ మన శరీరం వ్యవస్థలో, శరీర భాగంలో ప్రాబ్లం ఉంది అని తెలుసుకోగలుగుతామండి. ఎందుకంటే సహజయోగం చేయడం వల్ల మా కుండలిని శక్తి ఎప్పుడైతే జాగృతం అవుతుందో మన లోపల ఆ అవేర్నెస్ అనేది వచ్చేస్తుంది. మన నర్వస్ సిస్టము మన చేతులకి, కాళ్ళకి ఎండ్ అయిపోతుంది. చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర ఎండ్ అయిపోతుంది. అక్కడ ఆ ఎండ్ పొజిషన్లో ఈ చక్ర మళ్ళీ దాని యొక్క కనెక్షన్ ఉంటుందండి. ప్రతి దగ్గర కూడా 2-3 ప్లేసెస్లో, పాదాల దగ్గర, చేతుల దగ్గర కూడా కనెక్షన్ ఉంటుందన్నమాట. ఆ పర్టికులర్ ప్లేస్లో మనకి ఎక్కడ చక్రాలో ప్రాబ్లం ఉంది అనేది తెలిసిపోతుంటుందన్నమాట. దానివల్ల మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఈజీగా తెలిసిపోతుంది.
ధ్యానంలో ఏ చక్రం మీద మనం చిత్తం ఉంచి ధ్యానం చేసుకోవాలనేది కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇది పొద్దున పూట ఒక 15 నిమిషాలు, సాయంత్రం పూట ఒక 15 నిమిషాలు చేసుకుంటే సరిపోతుందండి. మెయిన్గా సహజయోగం ద్వారా మనం అచీవ్ చేయగలిగేది ఏంటి అంటే థాట్లెస్ అవేర్నెస్, అంటే ఆలోచన లేని స్థితిని మనం పొందడం చాలా అసంభవం ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే. ఆలోచన లేని స్థితి అనేది మనం అనుకుంటాం కానీ నేను ఆలోచన లేకుండా కూర్చున్నాము, ధ్యానం చేస్తున్నాము అనుకుంటాం కానీ ఏదో ఒక రకంగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచనలు కూడా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి లింక్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. అది ఎందుకంటే మన బ్రెయిన్లో కాన్షియస్, సబ్ కాన్షియస్, సూప్రా కాన్షియస్ అని 2 పోర్షన్స్ ఉన్నాయి. సైంటిఫికల్గా వెళ్ళినా కానీ మనము సబ్ కాన్షియస్ స్టేట్ ఏం చేస్తుంది అంటే మనము ఇంబ్యాలెన్స్లో, అసమతుల్యతతో ఉండడం వల్ల, ఎందుకంటే గతం గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. పాస్ట్ ఆర్ ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆ ఆలోచనలు మనల్ని ఆక్యుపై చేసి ఆ ప్రస్తుత క్షణాన్ని మనము ఆనందపడలేకపోతున్నాం. ఈ మెడిటేషన్ చేయడం వల్ల మన లోపల ఉన్న ఆ మలినాలు, ఆ క్లాట్స్ అన్నీ వెళ్ళిపోయి మనము ఆ ప్రజెంట్ స్టేట్ని చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. దానివల్ల మన సబ్ కాన్షియస్ స్టేట్ అనేది కొంచెం తగ్గించి సూప్రా కాన్షియస్ బాగా యాక్టివేట్లో ఉంటుందన్నమాట. దానివల్ల మనం ఏ పని చేస్తున్నా కానీ చాలా ఫోకస్డ్గా చేయగలుగుతాం. అది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఒక పని స్టార్ట్ చేస్తాము, ఫోకస్ పెట్టలేము దాని మీద. అది ఎందువల్ల అవుతుంది అంటే అటో ఇటో ఏదో ఒక టైంలో వెళ్ళిపోతుంది. కుండలిని శక్తి ఎప్పుడు మనకి అవేకన్ అవ్వడం వల్ల మనము అటు కానీ ఇటు కానీ పడిపోకుండా కంప్లీట్గా సెంటర్ ఛానల్ అంటే ప్రజెంట్ స్టేట్లో ఉండి మనం ఆ ఫోకస్ని చాలా ఎక్కువగా ఇప్పుడు చెప్పారు కదా ఉదయ్ శంకర్ గారు కూడా, నేను చాలా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, స్టడీస్లో కూడా 1 గంట చదివేది నేను అరగంటలో పూర్తి చేసుకోగలిగాను అనేది. అది జస్ట్ లైక్ దట్ అవ్వదండి. ఎందుకంటే మన ఇంటర్నల్గా ఆ మేనిఫెస్టేషన్ అనేది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. దానివల్ల మనకి ఈ చాలా సులువుగా మనము సహజయోగాన్ని చేసుకోగలుగుతాము. మనం సులువుగా కూడా తెలుసుకోగలుగుతాం ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఆ ప్రాబ్లమ్ని తీసేసుకోవాలి మెడిటేషన్ ద్వారానే తెలుసుకోగలుగుతాం. అంటే ఇందాక మీరు చెప్పిన దాంట్లో షట్ చక్రాలు అని చెప్పేసి కూడా చెప్పారు. అంటే సప్త చక్రాలు అంటే ఈ సప్త చక్రాలని ఈ ధ్యానంలో ఎలా ప్రాక్టీస్ చేయాలని కూడా ఉంటుందా, లేకపోతే ఇది సపరేట్? లేదండి, సప్త చక్రాలు ద్వారానే కుండలిని శక్తి మన సక్రం బోన్లో ఉన్న కుండలిని శక్తి జాగృతం అవుతుందన్నమాట. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మరియు విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామంలో మీరు విన్నట్లయితే ఈ చక్రాస్ నేమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఆ చక్రాస్ని క్రాస్ చేసుకొని సహస్రార చక్రం మన బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వచ్చి ఫాంటనల్ బోన్ అంటామండి. ఫాంటనల్ బోన్ అంటే మన బ్రహ్మరంధ్రం అంటే బయటకు వచ్చి భగవంతుడి శక్తితో, పరమ చైతన్యంతో కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ అండి. ఇప్పుడు ఈ చక్రాస్లో ఒక స్టేజ్ తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అంటారు. అది నిజమేనా? అవసరం లేదండి. సహజయోగం మనకి చాలా త్వరగా ఒక 2 నిమిషాల్లోనే మీరు కుండలిని శక్తి జాగృతిని ఎక్స్పీరియన్స్ అయ్యే షార్ట్ కట్ మెథడాలజీని శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు, పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనకి ఇంట్రడ్యూస్ చేశారు 1970 మే 5వ తారీఖున. సో ప్రపంచం మొత్తం దాదాపు 140 నుంచి 160 కంట్రీలు ఈ సహజయోగ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేసి దానిలో ఉన్న బెనిఫిట్స్ని పొందుతున్నారనమాట. మనము చక్ర బై చక్ర వెళ్ళడానికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం అష్టాంగ యోగం అని చెప్పి అనుకుంటుంటాము. చాలా రకాల యోగాలు మనం ఒక స్టేజ్ని దాటి ఇంకొక స్టేజ్ వెళ్ళాలి, గురువులు ప్రత్యేకంగా ఒక గురువు ఉండాలి, ఆ గురువు దగ్గరే మనము శిక్ష పొందాలి అనేది ఉండేది. ఎందుకంటే ఒక్కొక్క ఫేజ్ దాటడానికే వాళ్ళకి కొన్ని యుగాలు పట్టేదన్నమాట. అందుకే పూర్వకాలంలో మునులు తల్లకిందులుగా తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు, కొన్ని యుగాలుగా తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి ఆ కుండలిని శక్తి జాగృతం అయ్యేది కాదు. ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్లో శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఆ డివైన్ పర్సనాలిటీ భూమి మీదకి వచ్చి మనకి సహజయోగం గురించి చాలా ఈ మోడర్న్ లైఫ్లో మన కోసం మనం కేటాయించగలిగిన టైము పొద్దున పూట ఒక 1/2 అవర్, సాయంత్రం పూట ఒక 1/2 అవర్, అంతకుమించి ఎక్కువ కేటాయించలేము. ఆ 1/2 అవర్లోనే మనల్ని మనం ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనే టెక్నిక్స్ చాలా నేర్పారనమాట. అయితే నాకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ సహజయోగంలోకి వెళ్దాం. ఈ చక్రాస్లో చాలామంది మంత్రంతో కూడినటువంటి దాంతో చేయాలి అని అంటారు.
నిజమేనా? అది సహజ యోగాలు కూడా అలానే ఉంటుందా, లేకపోతే ఇది ఫార్మాట్ వేరే ఉంటుందా? ఆ, సహజ యోగము వేరే యోగము వేరేం కాదండి. ఆ, యోగము గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మాట్లాడుకుంటున్నాము. 3000 సంవత్సరాల క్రితం మార్కండేయ పురాణం చూసినట్లయితే దాంట్లో కూడా యోగము ఎలా ఉంటుంది, చక్రాలు ఏమున్నాయి, చక్రాల్లో ఉన్న బీజ అక్షరాలు ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. దేవి మహాత్మ్యంలో మాట్లాడుకున్నాం. ప్రతి భగవంతుడు ఇంకార్నేషన్ ఎవరైతే వచ్చారో, జీసస్ క్రైస్ట్ వచ్చారు భూమి మీదకి, షిరిడీ సాయిబాబా వచ్చారు, ప్రాఫిట్ మహమ్మద్ జీ వచ్చారు, ఇంకా గురునానక్ జీ వచ్చారు. ఎవరు వచ్చినా ఏమి చెప్పాలనుకున్నా భగవంతుడు శక్తి ఇలా ఉంటుంది మీ లోపల, మిమ్మల్ని మీరు ఆ భగవంతుడి శక్తిని పూర్తిగా అనుభవించండి, ప్రకాశవంతం అవ్వండి అనే చెప్పారు. ఈ చక్రాస్లో ఉన్న ప్రతి చక్రాలో ఉన్న ఏదైతే ఒక చక్రం గురించి మన శరీరంలో బాడీ పార్ట్ని ఒక ఆర్గాన్ని గవర్న్ చేస్తుందని చెప్పాను కదా, ఆ ప్రతి చక్రంలో కూడా ఒక్కొక్క డైటీ ఉన్నారండి. ప్రతి మన 3,000,000 దేవతలు ఎంతమంది అయితే మనం పూజిస్తూ ఉంటామో అన్ని నాడులు అంతమంది మన లోపల దేహమే దేవాలయము అని అంటుంటే వింటున్నాం. కానీ చాలా రోజుల నుంచి ఎక్కడున్నాడు దేవుడు, దేహంలో ఎక్కడున్నాడు అని మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయలేదు. ఎంతసేపటికి బయటకు వెళ్ళి బయట ఏముంది, ఆ మాస్క్లో ఏముంది, ఇక్కడ చర్చిలో ఏముంది, ఇక్కడ దేవాలయంలో, ఎవ్రీ వన్ ఈజ్ దేర్ ఇన్ అవర్ బాడీ. ఇన్నర్ పీస్ మనకి ఎలా వస్తుంది అంటే మన లోపల భగవంతుడి శక్తి ప్రకాశవంతం అవడం వల్ల అది మనకు జరుగుతుంది. ఇక మీరు అడిగిన క్వశ్చన్ దగ్గరికి వస్తే, భగవంతుడి నామం ఉచ్చారణ చేయాలా అని అడిగారు మీరు. ఒక్కొక్క చక్రాలు ఒక్కొక్క భగవంతుడు ఉన్నాడండి. ఒక్కొక్క భగవంతుడు మనము సాంస్క్రిట్ కానీ లాంగ్వేజెస్, మిగతా లాంగ్వేజెస్ అన్నిటినీ చూసినా కానీ మన లోపల ఫెనెటిక్ సౌండ్, మన చక్రాస్ ఎవేకన్ అవుతున్నప్పుడు ఆ సౌండ్ను పట్టే ప్రతి లాంగ్వేజ్ ఫస్ట్గా సాంస్క్రిట్ ఇన్వెంట్ చేయగలిగారట. అలా మనము ఇన్వెంట్ చేసిన ప్రతి లాంగ్వేజ్ కూడా మన చక్రాస్ ఎవేకన్ అవుతున్నప్పుడు వచ్చిన సౌండ్, ఫొనెటిక్ సౌండ్స్ అంటారు. లం, వం, రమ్, హమ్ అని అంటుంటాం కదా, ఆ సౌండ్స్ వల్లే మనం లాంగ్వేజ్ని, లిపిని కూడా కనుగొన్నామట. అంటే నేను కూడా చాలా బుక్స్లో చదివానండి. సహజయోగం ద్వారా చాలా రకాలుగా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను మీకు ఈ విషయం. కాకపోతే ఏంటంటే ఆ మంత్రాలతో అనుసంధానమై అయితే ఈ సహజయోగం ఉండదు, ఇది మాత్రం సపరేట్ వే అంటారు. లేదండి, సహజయోగంలో కూడా భగవంతుడిని మనము ప్రకాశవంతం చేసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏవండి అని పిలిస్తే 3-4 వెనక్కి తిరుగుతారు. అదే ముకుంద్ గారు అని పిలిస్తే మీరే తిరుగుతారు. అలాగే ఆ పర్టికులర్ చక్రాల్లో భగవంతుడిని మనము ఉచ్చారణ చేయడం వల్ల ఏమవుతుందంటే హీ గెట్స్ ప్లీజ్డ్ అనమాట, ప్లీజ్ అవుతారు. మనకి ఆ పర్టికులర్ లక్షణాలను, గుణాలని మన లోపల ప్రకాశవంతం చేస్తారనమాట. సరే, మనం ఇట్లానే ఇన్డెప్త్కి వెళ్తే ఇంకా చాలా ఉందండి. అందుకని ఒక్కసారి ఉదయశంకర్ గారు, ఈ సహజ యోగాని ఎవరెవరు నేర్చుకోవచ్చు? సహజయోగం ఒక వయస్సుకి లిమిటెడ్ కాదండి. ఇది ఎవరు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా అందరూ చేసుకోవచ్చు ఇది. సో చిన్నపిల్లలు ఏంటంటే ఇది మనం ఒక న్యాచురల్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. ఇది మన జన్మతా వచ్చిన శక్తి. ఇది ఏదో ఇప్పుడు నాకు పెద్దవాడైన తర్వాత నాకు వచ్చింది శక్తి కాదు. ఇది మన జన్మతా వచ్చిన శక్తి కాబట్టి అప్పటి నుంచే ఇది యాక్టివేటెడ్గా ఉంటుంది. సో మనం పుట్టినప్పటి నుంచి, చిన్నపిల్లలు శిశువుగా ఉన్నప్పటి నుంచి వృద్ధుల దాకా అందరూ చేసుకోవచ్చండి. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉపయోగం ఉంటుందండి. చిన్నపిల్లలకి 10-12 ఏళ్ళ దాకా వాళ్ళు ఎనీవే ఇన్నోసెంట్గా ఉంటారు, వాళ్ళు ఇన్నోసెంట్గా ఉంటారు. సో తర్వాత నుంచి మనకి ఈ వరల్డ్ ఆఫ్ కాంపిటీషన్లో ఎంటర్ అవుతాం. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఇది కావాలి, ఈగోనెస్ ఇవన్నీ పెరిగిపోతాయి మనకి. సో పిల్లలకి ఏంటంటే ఐ వాంట్ అచీవ్ దిస్, నాకు రేపు మంచి ర్యాంక్ కావాలి, యూనివర్సిటీలో సీట్ కావాలి అనుకున్నప్పుడు ఈ కష్టాలు మెల్లమెల్లగా మొదలవుతాయి. సో వాళ్ళకి తగ్గించుకోవడానికి కోసం మనకి ఈ ధ్యానం అప్పటి నుంచి మనం మొదలుపెట్టినా కూడా తర్వాత ఉద్యోగం వస్తుంది. మన ఉద్యోగరీత్యా మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ ఉద్యోగం ప్రాబ్లమ్స్ కానీ వాటిని మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంటాం. ఇప్పుడు చూసుకుంటే మనకు పాండమిక్ వచ్చిందండి. ఈ కరోనా టైమ్స్లో ప్రతి ఒక్కళ్ళు చాలా ఇన్సెక్యూర్గా కూర్చున్నారు ఇంట్లో, బయటికి కదలాలన్నా కూడా చాలా భయంగా ఉన్నారు. సో ఈ రెండింటి నుంచి బయటికి రావాలి అంటే కేర్లెస్గా ఉండమని కాదు లెక్క. మనంతా మనం కూర్చొని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే, మన శక్తిని యూజ్ చేసుకోగలిగితే ఇవన్నీ మనని ప్రివెంట్ చేస్తుంది. మన నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో అది, ఆ నాడీ వ్యవస్థది ఎనర్జీ ఎప్పుడైతే అవేకనింగ్ అవుతుందో అవన్నీ క్లెన్స్ చేసుకుంటూ వస్తుంది. సో మనకి ఒక ఏజ్తో సంబంధించింది కాదు,
ప్రతి ఒక్కళ్ళు ఇది చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్క చక్ర సుప్రజ గారు చెప్పినట్టు దైవం ఉన్నట్టు దైవం ఒక క్వాలిటీస్ ఏదైతే అవి ఉత్పన్నం అవుతాయో అవి అప్పుడు మనకి అది స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా పెరుగుతుంది మనకి. సో ఒక చిన్నపిల్లలకి ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాకుండా ఇదేంటంటే ఆ ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ చాలా చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి విల్ బి వెరీ కాన్ఫిడెంట్. బయటకు వచ్చినా కూడా ఓకే మన కేర్ తీసుకుంటే విల్ బి అబ్సల్యూట్లీ ఫైన్ అని అనిపిస్తుంది. సో అది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇది కాకపోతే ఏంటంటే ఆత్మసాక్షాత్కారం చెందాలండి అందరూ. ఆ నాడీ వ్యవస్థ ద్వారా మనకి కుండలి శక్తిని పొందినప్పుడు మనం నిజంగా రోజు మనం ప్రాక్టికల్గా ఫీల్ అవుతాం. ఆ శక్తిని ఫీల్ అయినప్పుడు మనకి ఎక్కడ లేని ఎనర్జీ అవన్నీ వస్తాయి. దానివల్ల మనం ఎన్నో పనులు చాలా యాక్టివ్గా చేసుకోగలం. మనం పర్సనల్గా విషయాలు కాకుండా సమాజానికి కూడా సేవ చేయగలుగుతాం మనం. సో ఇట్స్ ఓన్లీ మనం ఒక్క వరల్డే కాదు, మనతో ఉన్న సమాజంతో కూడా మనం మంచిగా ఉండాలి, వాళ్ళకి సేవ చేసే ఇది కూడా వస్తాయి, ఆలోచనలు వస్తాయి మనకి. సో ఇన్ షార్ట్ మన ఏంటంటే అందరూ చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ లేకుండా అందరూ బెనిఫిట్స్ పొందవచ్చు అనమాట. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఏంటంటే మన పక్కన ఉన్న వాళ్ళు మనం ఎవరితో అనుసంధానం అయి ఉంటాం, ఈ సహజయోగం నేర్చుకోవడం వల్ల అందరికీ బెనిఫిట్ అవుతూ ఉంటుంది. అంతే కదండి? అవునండి. ఓకే, సుప్రజ గారు, ఇప్పుడు మీరు ప్రస్తుత పరిస్థితులు అసలు ఎవరి చేతిలో ఉండవు. ఎప్పుడు అసలుకి సడన్గా మనం అనుకునే టైం ఒకసారి మన చేతిలోనే ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి పరిస్థితిలో సహజ యోగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సహజయోగం ద్వారా కుండలిని శక్తి ఉత్థానం అవుతుంది, మన లోపల చక్రాస్ ఎన్లైటన్ అవుతాయి, ఆ ఇనేట్ క్వాలిటీస్ ఎన్లైటన్ అవుతాయి అని చెప్తూ ఉన్నాను నేను. ఎలా అవుతాయి అనేది ఒకసారి నేను మీకు కొంచెం సైంటిఫికల్గా చెప్తాను మీకు. మనకి ఆటోనమస్ నర్వస్ సిస్టమ్, సూక్ష్మ వ్యవస్థ ఏదైతే అంటున్నానో, మన శరీరం లోపల ఉన్న సూక్ష్మ వ్యవస్థకి లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని 3 మెయిన్ నాడీస్ ఉన్నాయండి. లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మన పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మన ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇందాక సబ్కాన్షియస్, సూప్రాకాన్షియస్లో ఎలాగైతే చెప్పానో, ఈదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ గురించి మనం ఎక్కువ థింక్ చేస్తుంటాం, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న పనిని సరిగా ఫోకస్ చేయలేకపోతున్నాము అని. మన లోపల కుండలిని శక్తి అవేకెన్ అయినప్పుడు మన ఆటోమేటిక్గా యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయండి. ఇప్పుడు మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము, మాస్క్ లేకుండా కూడా కొన్నిసార్లు, అంటే తిరగాలని అని చెప్పట్లేదు, మన లోపల లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వీక్ ఉండడం వల్ల వైరస్ని ఫాస్ట్గా మనమే ఎక్వైర్ చేసుకోగలుగుతాం అన్నమాట. దానివల్ల మనం ఈ బాధలన్నీ పడుతున్నాం. అదే మీ లెఫ్ట్ ఛానల్ చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, యాంటీబాడీస్ వాటంతట అవే డెవలప్ అవుతాయి, ఆ వైరస్ని మీ దగ్గర రాకుండా అరికట్టేస్తుంది అనమాట. మీకు తెలియకుండానే జరిగిపోయే ప్రక్రియ ఇది, ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రక్రియ. అందుకే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నాట్ ఓన్లీ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కాదు, మెంటల్గా కూడా మనకు ఎందుకంటే ఆ యాంటీబాడీస్ ఏదైతే ఎక్కడ ఏది అవసరమో, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు కొన్నిటికే మెడిసిన్ ఉంటాయండి, అన్నిటికీ మెడిసిన్ ఉండవు. వాటంతట అదే ఒక 4-5 రోజుల తర్వాత తగ్గకపోతే మళ్ళీ రండి మెడిసిన్ ఇస్తాను అంటుంటాడు. ఎందుకంటే బాడీలో పూర్వకాలంలో గమనించినట్లయితే ఏ డాక్టరు స్పెసిఫిక్గా ఈ రోగానికి ఈ డాక్టర్ అని ఎక్కడ లేరండి. ముందు ఏదో ఆకులు అవి ఇవి తీసుకోవడము, లేదంటే వాటంతట అదే తగ్గిపోవటము జరుగుతూ ఉండేది. ఎందుకంటే భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు మన లోపల ఏదైతే ప్రాబ్లం అవుతుందో దానికి సొల్యూషన్ కూడా ఆయన ఇచ్చారు. యాంటీబాడీస్ అవి వాటికంతట అవే డెవలప్ అవుతాయి అన్నమాట. సహజ యొక్క ధ్యానంలో ఎక్కువ పాసిబిలిటీ మీకు యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయి ఆటోమేటిక్గా. దానివల్ల మెంటల్ స్ట్రెస్ కూడా మీకు ఉండదు. ఏ సిచ్యువేషన్కి ఎక్కడ ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి, ఇది మనం రియాక్ట్ అవ్వాలా వద్దా అనేది కూడా ఆటోమేటిక్గా మనకి బాడీలో రిజిస్టర్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనము ఈ పాండమిక్ నుంచి కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఫియర్ లేకుండా, ఇన్సెక్యూరిటీ లేకుండా చాలా ఆనందంగా జీవితాన్ని సాగించవచ్చండి. దానివల్లే మేము సహజయోగము ఎక్కడ ఛార్జ్ చేయబడదండి, సహజయోగం ఎల్లప్పుడూ ఉచితమే. సహజయోగ ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని ఎవరిని అడిగినా కానీ సహజయోగము ఫ్రీగా చెప్తారు. సహజయోగం నేర్చుకోవడం వల్ల ముందు మనకి ఒక క్లియర్ డైరెక్షన్ అనేది ఏర్పడుతుంది, మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది, ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం, ఎక్కడ మార్పు చేసుకోవాలి, మనల్ని మనము ఎక్కడ ట్వీక్ చేసుకోవాలనేది మనలో మనకి అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఉదయ్ శంకర్ గారు,
చాలామంది దగ్గర వింటున్నటువంటి వర్డ్స్ గురువులు కావచ్చు, పెద్దలు కావచ్చు, బాగా డివైన్ పవర్ ఉన్న వాళ్ళు కాదు. అరే ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదురా, నీలోనే ఉంది ఈ శక్తి అంతా, భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి అంతా నీలోనే ఉంది, దాన్ని నువ్వు చూడు, నువ్వేంటో నీకు తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి వర్డ్కి, అలాంటి పదానికి సహజ యోగా చెప్పేటువంటి సమాధానం ఏంటి? తప్పకుండా అండి. మన ఇందాక నుంచి మాట్లాడుతున్నాం, మన సహజయోగ ధ్యానంలో ప్రత్యేకత ఏంటంటే మన నాడీ వ్యవస్థలోనే ఈ జీవమైన శక్తి, లివింగ్ ఎనర్జీ అనేది నిద్రావస్థితిలో మనలో ఉందండి. మన పుట్టుకతోనే వచ్చింది అది. మన వెన్నెముక ఆఖరి భాగంలో అది నిక్షిప్తమైనది యాక్చువల్గా. సో అది ఎప్పుడైతే జాగృతం జరుగుతుందో, ప్రతి చక్రాన్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తుందో, ఆ క్వాలిటీస్ ఓపెన్ అయ్యి మన రిఫ్లెక్షన్ కనిపిస్తుంది మనకి. మనం ఏదైతే అద్దం ముందు మనం ఉంచుంటామో క్లియర్గా, మన క్లియర్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, మనం ఏం చేస్తున్నా క్లియర్గా తెలుస్తుంది. అలానే మనకి ఇది క్లియర్ మిర్రర్ ఇమేజ్ లాగా అనిపిస్తుంటుంది మనకి. సో మనం ఏం చేస్తున్నా కూడా మనకి దేర్ ఇస్ ఆల్వేస్ గైడింగ్ ఫోర్స్, ఎవరో మనకి కనిపిస్తూ ఉంటుంది మనకి. మనం ఏం చేస్తున్నా కూడా చేయి పట్టుకుని నో దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్. సో ఆ యువర్ ఇన్నర్ వాయిస్ అంటుంటాం. ఆ ఇన్నర్ వాయిస్ అనేది ఎక్కడ లేదు. ఈ ఎనర్జీ ఎప్పుడైతే జాగృతం అవుతుందో ఇవన్నీ ఇట్ గివ్స్ యూ రైట్ డైరెక్షన్ అనమాట ఫర్ యూ టు ఫాలో. సో అందుకని ఈ శక్తి మన ప్రతి చక్రాన్ని ఛేదించుకుని పైకి వెళ్ళినప్పుడు, సహస్రాలతో ఏకమైనప్పుడు, సహస్రాల చక్రాల నుంచి సర్వవ్యాప్తమైన శక్తి ఏకమైనప్పుడు మన పర్సనాలిటీ డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని క్వాలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. అంటే విశుద్ధి ఉంది ఇక్కడ, మన మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, స్వాధిష్టానం ఉంది ఇక్కడ క్రియేటివిటీ ఉంది మనకి. ఆ క్రియేటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇవన్నీ ఒక్కొక్కటి మనం ఇట్ కీప్స్ అక్యుములేటింగ్ అనుకోండి. ఇది మొత్తం అన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే అన్నీ యునైట్ అయిపోయి ఒక మంచి పర్సనాలిటీగా తయారవుతాం. సో అప్పుడు ఆబ్వియస్లీ మనం వీ కెన్ యాక్చువల్లీ సీ అవర్సెల్వ్స్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. మనం బాగా అందరు కనిపిస్తుంది కూడా. ఇట్స్ ఆల్ నాట్ ఓన్లీ విత్ అస్ అనమాట. మనం అందరు పక్కన నేబరింగ్ వాళ్ళంతా కూడా, సొసైటీ వాళ్ళు కూడా దే విల్ స్టార్ట్ రికగ్నైజింగ్ యూ యాజ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. అది మనంతా మనకు క్లియర్గా మనకు తెలుస్తుంది మనకి ఈ సహజయోగ ప్రక్రియ ద్వారా. ఓకే మేడం, మీరు ఇప్పుడు సహజ యోగా నేర్చుకుంటే కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఏంటి? ఇందాక మీకు చెప్పినట్టుగా సహజయోగం నేర్చుకోవడం వల్ల ముందు ఎవరి కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. ఎమోషనల్గా కొంచెం లో ఫీల్ అవుతున్నప్పుడు ఎవరితోన్నా మాట్లాడదాము, ఎవరైనా నాకు సొల్యూషన్ ఇస్తారు అనేది చాలామంది చూస్తూ ఉంటారు. సో ఎమోషనల్గా బ్యాలెన్స్ వచ్చేస్తుంది. మెంటల్గా ఒక కైండ్ ఆఫ్ అ డిస్టర్బెన్స్లో నుంచి వచ్చేస్తారు బయటికి. ఫిజికల్ ఆర్గాన్, ప్రతి ఆర్గాను చక్రాకి కనెక్ట్ అయి ఉంది. ఆ చక్రాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ కొన్ని డిసీజెస్కి మీరు చూసినట్లయితే అసలు మెడిసిన్ ఉండదండి. వాటిల్లో కొన్ని చెప్పాలంటే ఆస్తమా ఒకటి, రెండవది బోన్కి సంబంధించిన కొన్ని వ్యాధులు ఉన్నాయి, ఆర్థరైటిస్ అంటారు. ఇలాంటి వ్యాధులకి మనకు అసలు డాక్టర్ కొంచెం రిలీఫ్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తాడు కానీ పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. వీటన్నిటికీ కూడా క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఎందుకంటే మనము సహజయోగంలో రూట్ దగ్గరికి వెళ్తాం. మనము ముందు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఇవ్వడం కాకుండా ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది అనే రూట్ దగ్గరికి వెళ్ళడం వల్ల, ఆ రూట్ దగ్గర ఉన్న మల్లాన్ని తీసేయడం వల్ల మనము ఫిజికల్గా బ్యాలెన్స్లోకి వచ్చేస్తాం. ఆటోమేటిక్గా జరిగేది ఏంటండి, మనకంత క్లారిటీ ఉన్నప్పుడు, భగవంతుడు మన చేతుల్లో అన్ని ఎక్స్పీరియన్సెస్ ఇస్తున్నప్పుడు, భగవంతునితో కలయిక జరుగుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా కూడా మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. మనం చేస్తున్న ప్రేయర్ ఈజ్ బీయింగ్ లిజన్డ్ అనేది మనకి చాలా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మీరు చెప్తున్న వాటిలో ఇన్ని ప్రయోజనాలు చెప్తున్నారు. సహజంగా మార్కెట్లోకి పోతే, కోటి దగ్గర, హ్యాబిట్స్ దగ్గర ఎక్కడ పోతే మీ వ్యక్తిత్వ వికాసం పెంచుకోవాలంటే బుక్ చదవండి 30 రోజుల్లో డెవలప్ అవుతుంది అని అంటారు. నిజంగా అలాంటి వ్యక్తిత్వ వికాసాలు డెవలప్ చేసుకోవాలంటే నిజంగా మనకి ఈ సహజ యోగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేను అదే ఆన్సర్ ఇవ్వబోతున్నానండి మీకు. ఎనీథింగ్ మీరు లిజన్ చేసేదానికన్నా చూసేదానికన్నా, చూస్తే కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు, వింటే కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు. పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవాలి అన్నా, గుర్తు ఉన్నా లేకపోయినా పర్మనెంట్గా మన లోపల చేంజ్ రావాలి అంటే అది ఇంటర్నల్గా జరగాల్సిన ఒక ప్రక్రియ. ఆ ఇంటర్నల్గా కుండలిని శక్తి జాగృతమయ్యి
మన లోపల ఇందాక మాట్లాడుకున్నట్టుగా మూలాధార చక్రం వల్ల మనకు వచ్చే పవరు ఇన్నసెన్స్, విజ్డమ్, కైండ్ ఆఫ్ హంబుల్నెస్. యూ మైట్ బి సో మచ్ ఇంటెలిజెంట్ పర్సన్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అయి ఉండొచ్చు, ఎట్ యూ విల్ బి వెరీ వెరీ హంబుల్, డౌన్ టు ఎర్త్ ఉండిపోతాం. స్వాధిష్టాన చక్రంలోకి వచ్చేసరికి క్రియేటివిటీ, నాభి చక్రంలోకి వచ్చేసరికి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అండ్ జనరస్నెస్, అండ్ హార్ట్ చక్రంలోకి వచ్చేసరికి కంపాషన్ అండ్ లవ్, విశుద్ధి చక్రంలోకి వచ్చేసరికి ఆ విట్నెస్ స్టేట్, రియాక్ట్ అవ్వము ఫాస్ట్గా, ఆజ్ఞా చక్రంలోకి వచ్చేసరికి క్షమాతత్వం. ఆ ఫర్గివ్నెస్ లేక 99% రోగాలు మనకు వస్తున్నాయి అని ఒక రీసెర్చ్ వాళ్ళు చెప్పారనమాట. మీరు చూసుకుంటే ఉంటుంది. 99% ఆఫ్ డిసీజెస్ ఆర్ కమింగ్ బికాస్ అ హ్యూమన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ చేయకపోవడం వల్ల మనకి ఇన్ని వస్తున్నాయి. ఫర్గివ్ చేయడం వల్ల మన లోపల ఏమవుతుంది అంటే ఆ బ్రెయిన్లో జరిగే కొన్ని ప్రక్రియలు ఏమంటాం వాటిని, డిఫరెంట్ రియాక్షన్స్ ఏదైతే డెవలప్ చేస్తుందో మన బ్రెయిన్లో అవన్నీ సప్రెస్ అయిపోతాయి అన్నమాట. మనకి ఏది ఇంపార్టెంట్, ఎలా ఇంపార్టెంట్, ఎక్కడ ఎలా స్పాంటనిటీ చాలా పెరుగుతుంది మన లోపల. ఆ కుండలిని శక్తి సహస్రారం ఏడవ చక్రమైన సహస్రారాన్ని ఛేదించినప్పుడు ఫాంటనల్ బోన్ ద్వారా భగవంతుని శక్తికి కలయిక అనుసంధానం అయినప్పుడు మన లోపల ఆటోమేటిక్గా ఇంటర్నల్ ఇన్నేట్ క్వాలిటీస్ అన్నీ ఫ్లరిష్ అవుతాయి అన్నమాట. 30 రోజుల్లో వ్యక్తిత్వ వికాసం అవుతుంది, 30 రోజుల్లో మీరు ఇది నేర్చుకోవచ్చు, లేకపోతే ఇన్ని రోజుల్లో మీరు పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. జరగని పని అండి. కొన్ని రోజులు మనము ఫాలో అవుతామేమో విని, బట్ పర్మనెంట్గా మనకి సొల్యూషన్ కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే స్వతహాగా నేను చాలా సంవత్సరాల నుంచి అనుభవించి, నేను కూడా చాలా క్లాసెస్, చాలా బుక్స్ చదివి ఉన్నాను అలాంటివి. చివరిగా నేను కంక్లూడ్ అయ్యింది ఏంటి అంటే, ఇంటర్నల్ మేనిఫెస్టేషన్ లేనిది మనం ఎక్స్టర్నల్గా ఎన్ని విన్నా కానీ వేస్ట్ అనేది. ఓకే, ఉదయ్ శంకర్ గారు, జెంట్స్ సహజంగా ఎప్పుడు చాలా వరకు కొంచెం స్ట్రెస్లోనే ఉంటూ ఉంటారు. బయట ఇంట మీటింగ్లో కావచ్చు, ఐటీలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మార్కెటింగ్లో కానీ. అసలు ఒక మగవాళ్ళు స్ట్రెస్లో నుంచి బయటపడాలి అని అంటే ఈ సహజ యోగా ఏం చెప్తుంది? తెల్లారేస్తే మనకి చాలా సమస్యలు ఉంటాయండి. మగవారికి బై వాట్ ఎవర్ బై డ్యూటీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళకి ఉండవని కాదు, నాట్ డిస్క్రిమినేటింగ్ దెమ్, బట్ మనకి ఏంటంటే ఆఫ్టర్ వి గెట్ ఇన్ టు మ్యారేజ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్లో వచ్చిన తర్వాత ఏంటంటే మనకి చాలా ఉంటాయి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ, ఆర్ పేరెంట్స్, ఆర్ కిడ్స్. మళ్ళీ సొసైటీతో వర్క్ చేస్తూ ఉంటాం, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది, సోషల్ లైఫ్ ఉంటుంది. వీటందరితో మనం మెలకుగా ఉండాలి. అందరితో విల్ హ్యావ్ టు గో ఇన్ ట్యాండమ్ అనమాట. వీళ్ళంతా వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే చాలా సమస్యలు వస్తుంటాయి. మనకి ఒకటి వ్యక్తిగతంగా మనకు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆర్థికంగా కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఇప్పుడు ఉన్న స్థితిలో ఈ పాండమిక్ వల్ల చాలామంది జాబ్స్ లాస్ అయ్యారు. ఆ ఒత్తిడిలో ఉన్నారు చాలామంది. మళ్ళీ కంపెనీని కూడా బ్లేమ్ చేయలేదు, కంపెనీ వాళ్ళ ఈ ప్రాజెక్ట్స్ పోయినాయి వాళ్ళకి. సో ఇలాంటి స్థితిలో మనకి బయటికి రావడానికి ఏమి చేయాలని అందరూ కన్ఫ్యూజన్లో ఉంటున్నారు, చాలా యాంగ్షియస్ అయిపోతున్నారు. సో వీటన్నిటి ప్రాబ్లమ్స్, అలాగే ఇంటికి వచ్చేసరికి కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాం. మనం వర్క్ చేయాలి, క్లయింట్కి ఈ టైంలో కావాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఇంకెక్కువ అయిపోయింది స్ట్రెస్ అందరికీ. అందరు ఇంట్లోంచి వర్క్ చేస్తున్నారు. అందరికీ ఒకప్పుడు మనం అందరూ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కావాలని ఎంతో అనుకున్నాం మనంతా. ఇప్పుడు ఇంట్లోంచి వర్క్ చేస్తున్నాం, బట్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. తెల్లవేస్తే పిల్లలకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం కల్లా మనం విల్ హ్యావ్ టు స్టార్ట్ అవ్వ వర్క్. సాయంత్రం రాత్రి దాకా కాల్స్ అవుతున్నాయి మనకి. పడుకోవడానికి చాలా తక్కువ టైం దొరుకుతుంది మనకి. సో ఈ ఒత్తిడి అంతా మనలో చాలా ఏర్పడిపోతుంది. ఈ ఒత్తిడి నుంచి బయటికి రావాలి అని అంటే మనకి సహజోగతనం ఎలా హెల్ప్ చేస్తుందో చెప్తాను. బేసిక్ ఒత్తిడి ఎలా క్రియేట్ అవుతుందో చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి తిన్న ఆహారం ఏమవుతుందంటే మొత్తం అంత ప్రాసెస్ అంతా లీవర్ చేస్తుంది మనకి. ఈ లీవర్ చేసినప్పుడు ఏంటంటే ఫ్యాట్ సెల్స్ క్రియేట్ అవుతాయి మనకి. ఆ ఫ్యాట్ సెల్స్ ఏమవుతాయంటే మనకి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళి, ఇది యాక్చువల్లీ ఫ్యాట్ సెల్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతాయి బాడీ మొత్తంలో. అలాంటిది గ్రే సెల్స్ అనేది బ్రెయిన్లో క్రియేట్ అవుతాయి. ఫర్ అస్ టు థింక్, మనం ఒత్తిడి బాగా గురైనప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఫ్యాట్ సెల్స్ గ్రే సెల్స్ కానీ కన్వర్ట్ అవుతుంటాయి. మొత్తం బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వాల్సింది గ్రే సెల్స్కి అయ్యేసరికి ఏమవుతుందంటే అది కన్సిస్టెంట్గా అటు వెళ్ళేసరికి మిగతా వాటికి షార్టేజ్ అయిపోతుంది. దానివల్ల ఈ ఒత్తిడి ఏంటంటే దాని యొక్క ఎలా ట్రాన్స్లేట్ అవుతుంటే ప్రాబ్లమ్స్ కింద ట్రాన్స్లేట్ అవుతాయి. మనకు కావాల్సిన ఎనర్జీ రాలేదనుకోండి ఒక ఎనర్జీ సెంటర్కి, ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఆన్ ద వీకెండ్ సైడ్.
సో అది వీక్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే ఆ చక్రాల్లో ఆ నాడీ వ్యవస్థలో మనకి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సో ఈ స్ట్రెస్ అనేది అందుకే తగ్గించుకోవాలి. మన లీవర్ అందుకే కూల్ ఉంచుకోమని చాలామంది చెప్తారు. డోంట్ హ్యావ్ యర్ స్ట్రెస్ లివర్ బాయిలింగ్ అని అంటారు. ఎందుకు అంటే ఈ రీజన్ వల్ల. సో మనం ఎక్కువ ఆలోచించి మనం ప్రతిసారి టెన్షన్, నాకు రేపు తెల్లారేస్తే మన పిల్లాడికి ఎడ్యుకేషన్ చూసుకోవాలి, వాడికి ఫీజు కట్టాలి, నా ఆఫీస్లో ఈ పని ఉంది, రాత్రి దాకా వర్క్ చేస్తున్నా, మేనేజర్స్ ప్లీజ్గా లేరు నాకు. ఈ ఒత్తిడి బాగా ఆలోచించి మనుషులు రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు. పీపుల్ ఆర్ సఫరింగ్ ద స్లీప్లెస్ నైట్స్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. సో ఈ ఆలోచన ఈ విధానం తగ్గించుకోవాలి. అంటే ఏంటంటే ఈ ఎనర్జీ ఎప్పుడైతే జాగృతం అవుతుందో ఆ ఉన్న చక్రాన్ని క్లియర్ చేస్తుంది. అది వాట్ ఎవర్ ఇట్ యాక్చువల్లీ హ్యాస్ ఆల్ ద కన్స్ట్రిక్షన్స్ అవన్నీ క్లియర్ చేసేసి మనకి ఆ కూల్నెస్ ప్రొవైడ్ చేస్తుంది ఎనర్జీ. ఎందుకంటే ఏదైతే శక్తి మనకి క్రియేట్ చేసిందో అదే మనని ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురాగలదు. మెడిసిన్స్ వేసుకోవచ్చు, స్లీప్ కోసం, నిద్ర మాత్రం వేసుకుని ఇవాళ పడుకుంటా రేపు పడుకుంటా జీవితాంతం వేసుకోలేము కదండి. ఒక పర్మనెంట్ సొల్యూషన్ నాకు కావాలి అంటే ఏంటంటే ఈ శక్తిని మనం జాగ్రత్తం చేసుకున్నప్పుడు ప్రతి ఆ చక్రాలో ఉన్న ప్రాబ్లం తీసేసి క్లియర్ చేసినప్పుడు నిజంగా లివర్ కూల్ అయ్యి మన బ్రెయిన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే ఈ ధ్యాన ప్రక్రియ ఏంటంటే పీస్ఫుల్ మైండ్ అంటారు. తెల్లారేస్తే అందరూ చెప్పేది అదే అనమాట, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ వస్తుందని. ఎందుకంటే బికాస్ మన ఆలోచన విధానం అంతా కంట్రోల్ అయిపోతుంది. సో అందుకని ఈ సేజోగ ధ్యానం రోజు మనం కేవలం 10-15 నిమిషాలు చేసుకునేటైతే మన ఇంట్లో మనం కూర్చొని బయటికి వెళ్ళి క్లాస్కి పే చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మనం కూర్చొని చేసుకొని ఈ శక్తిని జాగృతం చేసుకున్నప్పుడు అది క్లెన్స్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఇవాళ క్లీన్ అయిపోయింది నా లైఫ్ లాంగ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ రోజు మనం ఎలా తిండి తింటామో ఆ పూటకు సరిపోయేటట్టు అలానే రోజువారీగా పొద్దున పావు గంట రాత్రి పావు గంట చేసుకున్నప్పుడు ఆ రోజు విల్ బి అబ్సల్యూట్లీ యాక్టివ్. నెక్స్ట్ డే మళ్ళీ మనిషికి ఎప్పుడు ఒకటేసారి రాదుగా, ఎప్పుడు వస్తూనే ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే మనం ఇది కూడా రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. దానికి సహజ యోగా అనేది బెస్ట్ మెడిసిన్ అంటారు మీరు. అవునండి. సరే మేడం, మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్గా పిల్లలకి ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. అలానే జాబ్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ ఏకాగ్రత లేకపోతే ఏది చేయలేం. దానికి చాలామంది చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, కొంతమంది నిద్రపోతారు, ఏమేమో చేస్తూ ఉంటారు, కొంతమంది సినిమాలకే పోతూ ఉంటారు, ఈ తర్వాత హ్యాపీగా చేయొచ్చు అని. కానీ నేను ఎక్కడో విన్నాను, ఈ సహజ యోగా ధ్యానం ద్వారా దీంట్లో చాలా బెస్ట్ మెడిసిన్ ఉంది అని అంటారు. నిజమేనా? అవునండి. మెడిసిన్ అంటే మెడిసిన్లా పనిచేసేదే ఇది. మనం ఏ మెడిసిన్ తీసుకోక్కర్లేదు. ఇందాక చెప్తున్నట్టుగా మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా ఫోకస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. లివర్ ఈజ్ ద ఆర్గాన్ మామూలుగా మనకి హీట్ని జనరేట్ చేస్తుందన్నమాట. ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మాట్లాడుకున్నాం మనం. ఆ పిల్లలకు కూడా సేమ్ లెవెల్ స్ట్రెస్, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ చదువులు, ఆ చదువుకి ఎగ్జామ్లో కాంపిటీషను, వాళ్ళకి తక్కువ వస్తే మార్క్స్, వాళ్ళకన్నా నాకు తక్కువ వస్తే మార్క్స్, పేరెంట్స్ ఇచ్చే ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆ చిల్డ్రన్లో ఉన్న యాక్చువల్గా క్వాలిటీని బయటకు తీసుకులేకపోతున్నారు. ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంది, రియాలిటీ ఇంకొకటి ఉంది. దానివల్ల మధ్యలో నలిగిపోతున్నారు. రియాలిటీ ఏంటంటే వాళ్ళకి బర్డెన్ ఎక్కువైపోయింది. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళకన్నా వేరే వాళ్ళ పిల్లల కన్నా మన పిల్లలు ఇంకా ఎక్కువ రావాలనేది ఎవరికి తగ్గట్టు వాళ్ళు స్ట్రెస్ ఇస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు ఇస్తున్నాం, సొసైటీ ఇస్తుంది, పక్కన టీచర్స్ ఇస్తున్నారు, అందరూ ఇస్తున్నారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే బాబు లేదా పాప ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎక్కడ ఫోకస్ పెట్టలేకపోతున్నారు, ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నారు, వీళ్ళకి ఏంటి అవసరం అనేది మనము తల్లిదండ్రులు కానీ టీచర్లు, గురువులు కానీ గమనించగలిగితే మనకు అర్థమవుతుందండి. పిల్లలు కళ్ళు మాట్లాడతాయి అంటుంటారు. తల్లిని కాబట్టి నేను కూడా చెప్తున్నాను, నాకు 2 మగపిల్లలు. ఇద్దరిని ఏ టైంలో ఎక్కడ గైడ్ చేయాలి అనేది నేను సహజయోగం చేయడం వల్లే నేను ఇంత బాగా గైడ్ చేయగలుగుతున్నానండి. చాలామంది చెప్తుంటారు, ప్రౌడ్ మదర్గా చెప్తున్నాను నేను కూడా, దట్ చాలా మెచ్యూర్డ్గా, చాలా ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంతో వాళ్ళు పెరుగుతున్నారు. ఫోకస్ ఎక్కడ తగ్గుతుందో అక్కడ వాళ్ళకి ఫోకస్ ఎక్కడ తీసుకోవాలి, మెడిటేషన్లోని కొన్ని చాలా టెక్నిక్స్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు నేర్పారనమాట. ఆ టెక్నిక్స్ ద్వారా ఎక్కడ మీరు ఎలా టెక్నిక్ ఉపయోగించుకోవాలి, మీరు ఎక్కడ మిమ్మల్ని మీరు
మీ లోపల ఉన్న క్వాలిటీని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేది నేర్పుతూ ఉన్నాం అనమాట. అయితే ఇది ఎంత టైం పట్టొచ్చు మేడం, ఒకవేళ ఇలాంటి ఏకాగ్రత రిలేటెడ్ థింగ్స్ మనకు రావాలంటే ఈ సహజ యోగా ద్వారా? సహజయోగం పెద్ద టైం పట్టదండి. సహజయోగం ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఆ అనుభూతి చెందాలి అంటే 5 minutesలో మీకు అనుభూతి వస్తుందండి. ఆ సహజయోగంలో ప్రాక్టీస్ చేయడం రోజు పొద్దున ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా, సాయంత్రం కూడా ఒక 15-20 నిమిషాల దాకా ధ్యానం చేసుకోగలిగితే మీకు మీ మీ లోపల ఉన్న స్ట్రెస్ పోయి నార్మలైజ్ అయిపోతారండి. ఇంకొకటి ముఖ్యమైన ప్రక్రియలు కొన్ని సహజయోగంలో ఉన్నాయి. అవి చిన్న చిన్న ప్రక్రియలు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీ శరీరానికి వచ్చే రియాక్షన్స్ని బట్టి, మీ ఆలోచనలకి ఆలోచనలు వచ్చే విధానం బట్టి మీరు గమనించుకోవచ్చు అనమాట. యూ బికమ్ యువర్ ఓన్ మాస్టర్ అని చెప్పారు శ్రీ మాతాజీ గారు. మన సెల్ఫ్ గురుతత్వం మనలో పెరుగుతుందన్నమాట. అయితే నాకు ఒకటి చెప్పండి ఫైనల్గా, మానసిక రుగ్మతలు లేకపోతే అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, నిజంగా సహజ యోగా ద్వారా దూరం చేసుకోవచ్చా? తప్పకుండా అండి. ఇది ఒక వన్ ఆఫ్ ది యూనిక్నెస్ అనమాట. ఈ సహజయోగ ధ్యానంలో మనకి శ్రీ మాతా నిర్మలాదేవి గారు ఏదైతే చెప్పారో మనకి, మన ఫైటింగ్ ఎబిలిటీ అనమాట. ఇది మన కంట్రోలింగ్ ఎబిలిటీ అనేది మనలోనే ఇది మనం గెయిన్ అవుతాం. మనం ఎవరో వచ్చి తలుపు కొట్టి చెప్పక్కర్లేదు ఫర్ హౌ టు రిజాల్వ్ దిస్. ఈ మెడిసిన్ వేసుకుంటేనే, ఇది చేస్తేనే నీకు తగ్గుతాయని చెప్పక్కర్లేదు. మన అంతర్గతంగానే ఈ శక్తి జాగృతమైనప్పుడు మనకి ఈ క్వాలిటీస్ మనని గైడ్ చేస్తూ ఉంటాయి. ఇందాక కూడా చెప్పాను, ఒక హ్యాండ్ హోల్డింగ్ పవర్ లాగా ఒకటి వచ్చి ఈ శక్తి పట్టుకున్నట్టు ఇన్నర్ వాయిస్ ఇవన్నీ మనకి లోపల నుంచే వస్తాయి అన్నమాట. స్వతహాగా లోపల నుంచి వచ్చినప్పుడు వీటిని ఎదుర్కొనే శక్తి కూడా మనకు వాటి నుంచే వస్తుంది. ఇప్పుడు చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. తెల్లలేస్తే మా ఐటీ ఫీల్డ్ అనేది చూడండి, లేకపోతే ఇంజనీరింగ్ పిల్లల నుంచి మొదలైపోతున్నాయి ఇవన్నీ. ఈ సిగరెట్ తాగటాలు, ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయటం, ఇవన్నీ ప్రొఫెషనలిజం అనుకుంటున్నారు. మేబీ ఫర్ అన్ ఎక్స్టెంట్ ఇట్స్ ప్రొఫెషనలిజం. బట్ ఆ తాగితే ఏంటంటే వీల్ యాక్చువల్లీ లూజ్ అవర్ కాన్షియస్నెస్. మన కాన్షియస్గానే ఉండి మనం అనేది చేయగలిగితే అప్పుడు యాక్చువల్లీ యువర్ పర్సనాలిటీ స్పీక్స్ అవుట్. అన్కాన్షియస్గా అయిపోయి నేను ఏదో మాట్లాడుతున్నా, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ స్పీకింగ్ అనేది ఇట్స్ నాట్ రియాలిటీ, ఇట్స్ నాట్ ట్రూత్. సో వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకునే పవర్ మనకి ఏంటంటే ఈ ధ్యాన ప్రక్రియ ఇస్తుంది మనకి. ఈ ధ్యాన ప్రక్రియ మనం నిరంతరం రోజువారీగా చేసుకునేది ఏంటంటే ఈ వాయిస్ మనకి ఎప్పుడు కంట్రోల్ చేస్తుంటే ఒక డైరెక్షన్ చూపెడుతూ ఉంటుంది. సుప్రజ గారు చెప్పినట్టు ఆ డైరెక్షన్ అనేది మనం అలైన్ అవుతుంటాం మనకి. ఎప్పుడు మనకి 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఇది చేయొచ్చు చేయకూడదు ఉంటుంది. బట్ యూ విల్ ఆల్వేస్ చూస్ ద రైట్ డైరెక్షన్. ఒక్కొక్కసారి వీ ఫీల్ దట్ వీ గెట్ లాస్ట్, బట్ వీల్ యాక్చువల్లీ ఈవెన్చువల్లీ ఆ రైట్ డైరెక్షన్లో వచ్చేస్తాం మనందరం. నేను నా పర్సనల్ లైఫ్లో నేను చాలా చూశాను యాక్చువల్గా. ఐ హవ్ సీన్ మై ఫ్రెండ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు, బట్ ది నేచర్ ఆఫ్ ద జాబ్ వాళ్ళు చేస్తారు. తప్పని చెప్పను కానీ దే గెట్ యూస్ టు ఇట్. బట్ దాని నుంచి బయటికి రావాలి అన్న తప్పన వద్దు, ఇప్పుడు ఐ థింక్ లెట్ మీ ఇగ్నోర్ దిస్ అని ఆ కంట్రోలింగ్ పవర్ అన్నీ మనకి బాగా స్ట్రాంగ్గా వచ్చేస్తాయి. సో అది ఈ ధ్యాన ప్రక్రియ ద్వారానే మనకి ఇవన్నీ సులభం అవుతాయి. సో అందుకని సహజయోగ ధ్యానం మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అయితే ఇందాక నుంచి నా మైండ్లో ఒక ప్రశ్న ఉంది, అది లాస్ట్లో తీసుకుందానే ఉన్నాను. ఈ మధ్య చాలా రకాలైనటువంటి వైరస్లు ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసేస్తున్నాయి. అది ఎనిమల్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ విధంగా వస్తుందో కూడా తెలియదు. వీటన్నిటికీ ఫైనల్గా అందరు సైంటిస్టులు చెప్తుంది, గురువులు చెప్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుకోండి. దానికి కొంతమందికి ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటున్నారు, ఏం చేతకాని వాళ్ళైతే ఇంగ్లీష్ మెడిసిన్కి పోతున్నారు, రకరకాల ఎక్సర్సైజులకు కూడా పోతున్నారు. సహజ యోగా నిరోధక శక్తిని పెంచుకోవడంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంతవరకు హెల్ప్ అవుతుంది? స్వతహాగా మన లోపల యాంటీబాడీస్ డెవలప్ చేసుకోవాలంటే సహజయోగం చాలా ఉపయోగపడుతుందండి. ఇందాక చెప్పినట్టుగా ప్రతి సెల్లో, ప్రతి ఆర్గాన్లో ఉన్న ఆ యాంటీబాడీని సహజయోగం వల్ల మన లోపల ఎన్లైటన్ అవుతాయి అన్నమాట. దానివల్ల ఇందాక బ్యాక్టీరియా గురించి, వైరస్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. లెఫ్ట్ ఛానల్ అనేది గతాన్ని సూచిస్తుంది. ఆ లెఫ్ట్ ఛానల్ వీక్ అవ్వడం వల్ల మన లోపల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది అన్నమాట. ఆలోచన విధానం వల్ల మనకి ఆ రోగనిరోధక శక్తి తగ్గిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు పీపుల్. ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, నేను ఇంకా దేన్ని సాధించలేను, నాకు లక్ లేదు, ఈ కామన్గా మనం వినే మాటలు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. దీనివల్ల మనలో ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది, రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. సహజయోగ మెడిటేషన్ చేయడం వల్ల మన లోపల యాంటీబాడీస్ ప్రాపర్గా డెవలప్ అయ్యి
మనకి ఒక రోగనిరోధక శక్తి అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి వైరస్లు అటాక్ అయ్యే ఛాన్సే లేదండి. ఈ సహజ యోగా ధ్యానం నేర్చుకోవాలి అని అంటే చాలామందికి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తెలియదు. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. సహజయోగ ధ్యానము నేను చెప్పినట్టుగా ప్రపంచం మొత్తం వ్యాప్తి ఉందండి. సహజయోగా.orgలోకి వెళ్ళిన, సహజయోగా తెలంగాణ.org, సహజయోగా ఆంధ్రప్రదేశ్.orgలోకి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి, ఎవరెవరు దానికి నిర్వాహకులు అనేది మనము ఫోన్ నెంబర్లతో సహా చూడొచ్చండి. వాళ్ళకి ఒక్క ఫోన్ చేసి నేను ఇలా సహజయోగం నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పినా కానీ సహజయోగం గురించి తెలియజేస్తారు. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, కొత్త సంవత్సరంలో కొత్త జీవితం అందరూ ప్రారంభించాలని, సహజయోగం ద్వారా వచ్చే మన లోపల ఉన్న ఆనందం, ఆ శాంతి అందరూ అనుభవించాలని మేము ఒక పెద్ద ప్రోగ్రాము తలపెట్టామండి. నేషనల్ వైడ్గా 16 లాంగ్వేజెస్లో సహజయోగము ఫ్రీగా లైవ్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం అన్నమాట. తెలుగులో ప్రత్యేకంగా జనవరి 3 11:15 మనము సహజయోగ లైవ్ ప్రోగ్రాము ఇవ్వబోతున్నామండి. 45 మినిట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 45 నిమిషాలు కనుక లైవ్లోకి యూట్యూబ్లో కానీ ఇంకా వేరే సోషల్ మీడియాలోకి వెళ్ళినట్లయితే సహజయోగ ధ్యాన కార్యక్రమము మనము ఉచితంగా పొందగలవచ్చు అనమాట. ఓకే సార్, ఫైనల్గా మీరు సహజ యోగా గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ధ్యానము, సహజయోగా ధ్యానము మన యొక్క పరివర్తన చెందేటట్టుగా చేసేది ఏకైక ధ్యానం సహజయోగం. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగేది ఓన్లీ సహజయోగం ద్వారా. ఒక ప్రాబ్లం కాదండి, ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా దానికి సొల్యూషన్ మనలోనే ఉంది. ఆ సాల్వింగ్ ఎబిలిటీ మనలోనే ఉంది. సహజయోగా క్యాన్ బి అ గ్రేటెస్ట్ గైడింగ్ ఫోర్స్ ఫర్ యూ. అందుకని సహజయోగా ధ్యానం చేసుకోవడం వల్ల మనకున్న అన్ని సమస్యల నుంచి పర్మనెంట్ సొల్యూషన్, టెంపరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే గెయిన్ అవ్వచ్చో మన ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా ఇవన్నీ మనం పొందొచ్చు. సో దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఇందాక సుప్రజ గారు చెప్పినట్టు సహజ యోగా ధ్యానం చాలా తక్కువ టైంలోనే అనుభూతి పొందొచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. ఆ ప్రొసీజర్ గురించి ఒక్కసారి చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. ఇది ఇందాక నేను చెప్తున్నట్టుగా చాలా సులభమైన ప్రొసీజర్ అండి. ఇది కూడా మన ఇంట్లో మనం చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ప్రత్యేకంగా ఇంకేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మన శరీరంతోనే మనం ఈ ఆత్మ సాక్షాత్కారం అనే స్థితిని పొందొచ్చు. మనం దీనికి చిన్న ప్రక్రియ అండి. జస్ట్ ఒక 2 నిమిషాలు మన చేతుల్ని 2 చేతులు మీరు అందరికీ కూడా చేయొచ్చు ప్యారల్గా. ఇప్పుడు 2 చేతులు ఒళ్ళు అట్లా ఓపెన్ చేసుకొని మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని టేక్ డీప్ బ్రెత్ అండ్ లీవ్ ఇట్. మన శ్వాసని కొంచెం తీసుకొని గట్టిగా వదిలితే మన ప్రశాంతతని మనం ఇచ్చేసుకోవచ్చు. వీ కెన్ యాక్చువల్లీ హ్యావ్ అ పీస్ఫుల్ మైండ్. కొంచెం 2-3 సార్లు తీసుకుని పీస్ఫుల్నెస్ పొందండి. మన కుడి చేతిని హృదయం పైన పెట్టుకోండి. ఎడమ చేయి ఒళ్ళోనే ఉంటుంది. పెట్టుకొని మనలో ఉన్న కుండలిని శక్తిని ఒక తల్లిగా సంబోధిస్తూ, మీకు కావాలంటే తండ్రిగా కూడా సంబోధించవచ్చు. ఇది మత కులాలకి అతీతమైంది కాబట్టి అల్లా అనుకోవచ్చు, జీసస్ క్రైస్ట్ అనుకోవచ్చు, దుర్గామాత, రామ్ ఏదన్నా అనుకోవచ్చు మీరు. లేకపోతే ఓ భగవంతుడు అనుకోండి, లేకపోతే ఒక తల్లిగా అనుకోండి. నేను తల్లి మనకి చాలా డియర్ కాబట్టి ఒక అమ్మగా సంబోధిస్తే ఆ క్లోజెస్ ఫీల్ అవుతాం. సో మనందరం కలిసి అమ్మ, నేను ప్యూర్ స్పిరిట్ని, అమ్మ నేను స్వచ్ఛమైన ఆత్మను మాత్రమే కాన్ఫిడెంట్గా మనం అనుకోవాలి. కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ప్రశాంతతతోని అమ్మ నేను కేవలం స్వచ్ఛమైన ఆత్మను మాత్రమే, నీ బుద్ధిని, శరీరాన్ని, అహంకారాన్ని కాదమ్మా, నేను కేవలం స్వచ్ఛమైన ఆత్మను మాత్రమే. ఇలా 1 నిమిషం పాటు చేయి పెట్టిన చోట ఒకసారి గమనిస్తూ ఉండండి ఏం జరుగుతుందో మీలో. అమ్మ నేను స్వచ్ఛమైన ఆత్మను మాత్రమే. ఇప్పుడు మెల్లగా కుడి చేతిని నుడి భాగం పైన పెట్టేసి, మన తలకాయ నొప్పి వస్తే కణతలను పట్టుకుంటాం కదండి, ఆ కణతలను పట్టుకొని కొంచెం అదిమి తలకాయ కిందకి దించి
అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా. మన ఆలోచనలు మనలో ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాయి. సో మన ఆలోచనలు కూడా ఫర్గివ్ చేయాలన్నమాట. అమ్మా, నా ఆలోచనలన్నిటినీ నేను క్షమిస్తున్నానమ్మా. మనస్ఫూర్తిగా చెప్పండి. మనస్ఫూర్తిగా ఓపెన్ మైండ్తోని, అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా. చెయ్యి పెట్టిన చోట గమనిస్తూ అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా. మీపైన ఎంత కోపం ఉన్నా కూడా ఈ ఒక నిమిషం మర్చిపోండి. ఎవరిపైన ఎంత ద్వేషం ఉన్నా కూడా మర్చిపోండి. విత్ ఓపెన్ హార్ట్, ఓపెన్ మైండ్, సీ, ఓ మదర్, ఐ ఫర్గివ్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు ఆఖరిగా కుడి అరచేతిని ఈ తల మాడు భాగంలో పెట్టి అదిమి ఫింగర్స్ పైన స్ట్రెచ్ చేసి మెల్లగా మన జుట్టు కింద ఉన్న చర్మాన్ని స్కాల్ప్ అంటాము, దాన్ని మెల్లగా సవి దిశలో మెల్లగా చర్మాన్ని తిప్పుతూ ఆ సర్వవ్యాప్తి శక్తి మనలో నిద్రస్థితిలో ఉన్న కుండలి శక్తిని జాగృతం అవడానికి ఆఖరిగా, అమ్మా నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి అమ్మా. అమ్మా నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి అమ్మా. ఓ భగవంతుడా, నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. ఓ మదర్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ మై పీస్ విత్ ఇన్. ఇలా కొన్నిసార్లు చేతిని తిప్పుతూ మెల్లగా ప్రేమతోని అడిగి తిప్పడం ఆపేసిన తర్వాత చేతిని ఒక 2-3 అంగుళాలు పైకి తీసుకెళ్ళండి. కొంచెం తలకి టచ్ చేయకుండా మీరు పైకి కిందకి 2-3 అంగుళాలు పైకి కిందకి చేతిని జరుపుతూ, ముందుకి వెనక్కి కూడా చేతిని జరుపుతూ ఈ అనుభూతిని చెందొచ్చండి. చేతిలో మీరు గమనించవచ్చు, తల మాడు భాగంలో కానీ అరచేతుల్లో కానీ మీకు స్పర్శలాగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కుడి చేతిని ఒళ్ళో పెట్టేసుకొని ఎడమ చేతిని 2-3 అంగుళాల పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఇదే ఎక్సర్సైజ్ చేయండి. కొంచెం పైకి కిందకి మూవ్ చేస్తూ, లేకపోతే ముందుకి వెనక్కి మూవ్ చేస్తూ, తలని టచ్ చేయకుండా గమనించండి మీరు. ఇది అయిన తర్వాత 2 చేతులు ఒళ్ళో పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఇదే ప్రశాంతమైన స్థితిలో ఉండి గమనిస్తూ ఉండండి. చేతుల్లో కానీ మాడు భాగాల్లో కానీ ఈ అనుభూతి చెందుతున్నారు మీరు. మెల్లగా మీ కళ్ళు తెరిచి మంచి శ్వాస తీసుకుని వదిలేసేయండి. ఇదేనండి ఆత్మ సాక్షాత్కారం ఒక ప్రొసీజర్. అడగందే అమ్మాయిని అన్నం పెట్టద్దు అంటారు. అలానే మనలో ఉన్న శక్తి తల్లిలాగా మనం సంబోధిస్తూ అడిగినప్పుడే ఇది జాగృతమై ఇక్కడ సహస్ర చక్రం ద్వారా యునైట్ అవుతుంది.
అయితే మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇలాంటి సెషన్స్ ఉంటాయి అన్నమాట. అవునండి, ఇది మొదలు ఫస్ట్ స్టెప్ లాగా చేస్తాను అనమాట. అంటే ఫేజెస్ లాగా ఉండదు ఇది. ఫస్ట్ ఏంటి, ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాతే మన చక్రాలు అవన్నీ ఓపెన్ అవుతాయి. దే స్టార్ట్ లిజనింగ్ టు అస్. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఇది ఎవ్రీడే. ఇది అంటే ఈ ప్రోగ్రామ్ అయితే మేము స్టార్ట్ చేస్తాము. ఫాలోఅప్ లాగా ఇది మన ఇంట్లో మనం ఎలా చేసుకోవచ్చు, పొద్దున 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు ఎలా చేసుకోవచ్చు అని మేము మీకు చెప్తాం. తర్వాత మేము రెగ్యులర్గా ఈ మధ్య ఆన్లైన్ సెషన్స్ చాలా పెడుతున్నామండి. చాలామందికి అన్నీ ఫ్రీ అండి, మళ్ళీ సెషన్స్ అన్నీ కూడా. సో మేము వాళ్ళకి ఎలా ఇది కంటిన్యూ చేసుకోవచ్చు, ఒక 1.5 మంత్ కంటిన్యూస్గా చేస్తే వాళ్ళకి స్థిరపడిపోతారు. వాళ్ళకి తెలుస్తుంది దీని నుంచి ఎలా చేసుకోవచ్చు, దీని నుంచి మనం ఎలా బయటికి రావచ్చు ప్రాబ్లమ్స్ నుంచి అని మన స్వతహాగా మనకే తెలుస్తుంది. సో ఆ స్టేజ్ వచ్చేదాకా మేము అంతా గైడ్ చేస్తామండి ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇదండి సహజ యోగా ధ్యానం. మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటే, మీరు అనుకున్నది చేయాలి అనుకుంటే, మీ వెంట విజయాలు నడవాలి అని అంటే సహజ యోగా ధ్యానం చేసి తీరాల్సిందే. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి. వాటిని చూసి మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మంత్ 3వ తారీఖు రోజు దీని మీద ఆన్లైన్లో క్లాసెస్ కూడా వీళ్ళు ఉచితంగానే ఇస్తున్నారు. మీరు కూడా ఫాలో అయ్యి మీకు సంబంధించినటువంటి సమస్యల్ని దూరం చేసుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. నమస్తే.